ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఎప్పటిలాగే ఒక ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది చాలా మందికి ఉండేటువంటి సమస్య అన్నమాట. ఏంటిది అంటే ఈరోజు క్వశ్చన్ మనం చర్చించుకోబోయే క్వశ్చన్. ఏ వయసు నుంచి ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే మేమందరం బానే ఉన్నాం గదండీ! మంచి జీవితం గడుపుతున్నాము. ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. మాకు మంచి సాలరీ వస్తుంది. మంచి అసెట్స్ ఉన్నాయి. అందచందాలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు అనేది మాత్రం అందరికీ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనంలోకి ఎప్పుడు అడుగు పెట్టాలనేది మాత్రం చాలా పెద్ద క్వెషన్ మార్క్ అనమాట అందరికీ గూడా. ఎవరైనా కొంచెం చిన్న వయసులోనే ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ ఉండే వాళ్ళని చూస్తే గూడా వాళ్ళకి కొంతమందికి వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఈ చిన్న వయసులోనే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది. సో, కాబట్టి మనము రిలిజియన్ వేరు, స్పిరిచువాలిటీ వేరండి. రిలిజియన్ అంటే ఒక మతం. మతంకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు, క్రతువులు ఇవన్నీ పూజలు చేయడము, హోమాలు చేయడము, గుళ్ళకెళ్తుంటాం, తీర్థయాత్రలకెళ్తుంటాం. అయినప్పటికీ మన జీవితంలో ఆ స్ట్రెస్ గానీ, ఆ యాంగ్జైటీ గానీ అలాగే ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే రిలిజియన్ అనే దీన్ని దాటి మనం స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవుతామో, అప్పుడు నిజమైన జీవితం అనేది మొదలవుతుంది. మనకున్న స్ట్రెస్‌ని గానీ, మన సమస్యల్ని గానీ చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటామనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ఎంత చిన్న వయసులో ఈ జీవితాన్ని ప్రారంభం చేస్తే అంత మంచిదనమాట. దానికి ఏమవుతుంది, చిన్న వయసులో అయితే మనకు సాధన చేయటానికి, ఏదైనా సద్గ్రంథాలను పఠించటానికి అన్నిటికి కూడా ఓపిక ఉంటుంది కదా! లేకపోతే ఏమవుతుంది 40స్, 50స్‌లో ఉన్నప్పుడు కూడా మనం ఇంకా అటువైపు మన కన్నెత్తి చూడకపోతే ఏమవుతుంది అంటే, కాసేపు కూర్చుంటేనే మనకు మోకాళ్ళ నొప్పులని, అవని ఇవని అన్నీ అనారోగ్య సమస్యలైతేనేమి, కుటుంబ బాధ్యతలైతేనేమి అన్నీ మనల్ని పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఎంత అర్లీగా, ఎంత చిన్న వయసులో మనం స్టార్ట్ చేస్తే ఈ సాధనని, అంటే ఆ సాధన అంటే పెద్ద ఏమీ లేదు. సద్గ్రంథాలను చదవడము, ఏవైనా సత్సంగ్స్ ఉంటే అటెండ్ అవ్వటము, తీర్థయాత్రకు వెళ్ళినా కూడా మనం ఎటువంటి భావనతో వెళ్ళాలి, అక్కడున్న ఎనర్జీని మనం ఎలా మన జీవితంలోకి తెచ్చుకోవాలి, ఇలా మనం అంతా కూడా రైట్ వేలో థింక్ చేస్తూ వెళ్తాము. పక్క వాళ్ళ బాధని మన బాధగా అనుకుంటామన్నమాట. కాబట్టి ఇప్పుడు ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరి చరిత్ర తీసుకోండి. ఎంత చిన్న వయసులోనే వాళ్ళు అమ్మ కడుపులో ఉన్నప్పుడే దాని గురించి విన్నారనమాట. కాబట్టి ఇదే ధీరమాత అనే కార్యక్రమం కూడా ఇదే అనమాట. అమ్మ పొట్టలో ఉన్నప్పుడే బేబీకి ఇవన్నీ పరిచయం చేస్తే గనక సాత్వికమైనటువంటి గుణాలతోటి బేబీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తారనమాట. లేకపోతే చూడండి, ఎంతో ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది సూయిసైడ్స్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదనమాట అక్కడ. సో, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్లే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సరైన నిర్ణయాత్మక శక్తి వాళ్ళలో లేదనమాట. కాబట్టి అవన్నీ కావాలి. మనము సమాజంలో మనం ఒక మంచి పౌరులుగా మనము గుర్తింపు పొందాలి. మన ప్రాపంచిక జీవితంలో కూడా అన్ని బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే నిజంగా ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంటర్ అవ్వాలి. అయితే పేరెంట్స్‌కే ఆ విషయం తెలియకపోతే పిల్లలకి వాళ్ళు ఏం నేర్పించలేరు కాబట్టి, పేరెంట్స్ ముందుగా ఈ జీవితంలోకి ఎంటర్ అయితే గనక పిల్లలు ఆటోమేటిక్‌గా వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్‌గా అనుకుని వాళ్ళు కూడా ఎంటర్ అయిపోతారనమాట. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంటర్ అవ్వడమే చాలా మంచిది. అయితే అది అందరికీ జరగదు. ఈ కేవలము పూర్వజన్మ సుకృతం వల్ల అయితేనేమి, దైవానుగ్రహం వల్ల మన పుణ్యం ఎక్కువైనప్పుడు మాత్రమే మనం ఇటువంటి విషయాలు వినగలుగుతాము, చర్చించుకోగలుగుతాము అనమాట. సో, కాబట్టి ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.